రాజేంద్ర ప్రసాద్ పార్వతిని తీసుకొని అవని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ఆరాధ్య అయితే, "అమ్మ, తాతయ్య, నానమ్మ వచ్చారు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషంగా బయటికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ పార్వతిని తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే, "మీ ఆరోగ్యం ఎలా ఉంది అత్తయ్య ఇప్పుడు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే, "నాకు ఇప్పుడు బాగానే ఉందమ్మా" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం, "ఇప్పుడు మీ అత్తయ్య చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోవడానికి రాలేదు. పర్మనెంట్‌గా ఈ ఇంట్లోనే ఉండిపోవడానికి వచ్చింది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని వాళ్ళిద్దరిని చూసి, "మీ ఇద్దరు ఎప్పుడు ఇంత అన్యోన్యంగానే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. మీ ఇద్దరు ఎప్పుడు కలిసే ఉండాలి. ఇలా ఉంటేనే కదా ఇల్లు మొత్తం చాలా సంతోషంగా ఉంటుంది అత్తయ్య. మీరు ఇలా మళ్ళీ మన ఇంటికి వచ్చి మామయ్య గారితో కలిసి ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి కూడా చాలా సంతోషిస్తూ అందరూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్షయ్ అక్కడికి వచ్చి, "అవని మాటలు విని చక్రం బాగానే తిప్పేశావు" అని చెప్పేసి అయితే అంటూ చాలా కోప్పడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, "మా అమ్మను కూడా మార్చేశావు కదా నువ్వు" అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న పార్వతి అయితే, "రేయ్, నేను అవని కోసం అపార్థం చేసుకున్నాను. నువ్వు కూడా అలా చేసుకోవద్దు. నేను కూడా ఎంతో ద్వేషించాను. కానీ నువ్వు అలా ద్వేషించొద్దు. అవని నీ భార్యరా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, "ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నువ్వు మారిపోవచ్చేమో కానీ నేను మారిపోలేను. అవనిని ఎప్పుడూ నా భార్యగా నేను స్వీకరించలేను" అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న పార్వతి, అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం చాలా కోపంగా అవనిని చూసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు.